వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో డయాబెటిస్. సో, ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అట్ ద సేమ్ టైమ్ వచ్చిన వాళ్ళను డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీ ఏంటి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఆ రెమెడీ ఏంటి? మనం ఎప్పుడు తీసుకోవాలి? మన డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం డయాబెటిస్ మేడం. చాలా ఎక్కువైపోతుంది. సో, ఇది తగ్గించుకోవడానికి అంటే డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి కానివ్వండి, లేకపోతే డయాబెటిస్ రాకుండా చూసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీ ఏంటి? అది కూడా మన ప్రేక్షకులకు తెలియజేయండి. డెఫినిట్‌గా అండి. ఎందుకంటే డయాబెటిస్ అనేది ఒక పెద్ద పెనుభూతంలాగా చూస్తుంటారు జనాలందరూ. కంట్రోల్‌గా తింటే ఆటోమేటిక్‌గా నార్మల్ అయిపోతదంట నేను. కంట్రోల్‌గా తినే తత్వం కోల్పోయారు జనాలకి. చాలా కేసెస్ నా దగ్గర డయాబెటిక్ వాళ్ళొస్తారు. నేనొకటి ఏదైనా తినొద్దన్నానా నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను కలవమంటే ఆ రోజుకి అదే తినేసి వచ్చుంటారు. మీరు ఏదైతే వద్దంటారో దాని మీద ఎక్కువ ప్రీతి అవుతుంది మేడం మాకు అంటుంటారు. నేనేమంటానంటే ఒక కండిషన్. ఇప్పుడు ప్యాంక్రియాస్ ప్రాపర్‌గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు మన బాడీలో. సో, బాడీలోకి బ్లడ్ తొందరగా మన షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. సో, ఫుడ్ విషయంలోకొస్తే నేను మాక్సిమం బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ తీసుకోమంటుంటాను. అది ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో గానీ, డయాబెటిక్స్‌లో గానీ, మన ఫ్యామిలీలో ఒకవేళ హిస్టరీ ఉంది డయాబెటిస్ అన్నప్పుడు, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడంలో తప్పే లేదు. చాలామంది నాకు 30 ఇయర్స్ మేడం డయాబెటిస్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ తింటుంటే నేను చూసుకోలేకపోతున్నాను మేడం. నాకు కూడా తినాలనిపిస్తుంది అంటారు. సమస్య వాళ్ళది వీళ్ళది కాదండి. సమస్య మీలో వచ్చిందనుకోండి, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళుంటారు, లావు ఉండేవాళ్ళుంటారు. సన్నగా ఉండేవాళ్ళు బాగా తినేస్తుంటారు. లావు ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు తినేస్తారు ఇంకా లావైపోతారు. అవునా కాదా? బాడీ తత్వాలు వేరుంటాయి. సో, యెస్. మనం ఏం గమనించాలి డయాబెటిక్ ఒకవేళ వచ్చిందనుకోండి, మనకు కొద్దిగా అవగాహన ఉంది దీని గురించి అన్నప్పుడు, మనం కొద్దిగా కంట్రోల్‌గా ఉండాలి. మన శరీరాన్ని మనం నచ్చి అయితే కంటికి నచ్చి తినేసామనుకోండి, పొట్టలో ఏసేసుకుంటాం. పొట్టంతా అవయవాలకన్నిటికి దానికి కావాల్సింది స్ప్రెడ్ చేసేసుకొని, ఇక్కడ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేస్తదని అంటాను. సో, బెస్ట్ రెమెడీ డయాబెటిస్‌కి ఏంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని పౌడర్ చేసేసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. చాలా కేసెస్‌లో నేను గమనించాను. వితిన్ 1 వీక్‌లో డయాబెటిక్ కంట్రోల్. బెండకాయ గురించి తెలిసిందేనండి. ఒక గిన్నెలో రాత్రిపూట ఒక కుండలో గాని, లేదంటే నార్మల్ గిన్నెలో గాని 2 గ్లాసులు నీళ్లేయండి. మనం తాగుతాం గదా! ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు 250 ఎంఎల్ వాటర్ ఎయండి. దాంట్లో మెంతులు పావు స్పూన్ ఎయండి. ఒక బెండకాయని ముక్కలు కట్ చేసి బెండకాయని గూడా ఏసేసి దాల్చిన చెక్క ముక్కలు జస్ట్ 2 పీసెస్ ఒక 1 ఇంచులాగా 2 ముక్కలాగా చేసి రాత్రంతా నానబెట్టండి. పొద్దున్నే లేచి జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకొని, ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తాగేసేయండి. దాంతో పాటు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ గాని, బీరకాయ జ్యూస్ గాని, సొరకాయ జ్యూస్ గాని ఏదో ఒకటి తీసుకోండి. ఈ నీళ్ళు తాగిన ఒక అర్ధగంట తర్వాత. మళ్ళా బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా రాగి జావ గాని, జొన్న జావ గాని, సజ్జ జావ గాని, బార్లీ జావ గాని ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోండి. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ ఉంటే బ్రౌన్ రైస్ బెస్ట్. ఒకవేళ వైట్ రైస్ తిన్నా నో ప్రాబ్లమ్. కానీ క్వాంటిటీ తగ్గించి ఎక్కువ కర్రీ తీసుకోండి. అప్పుడు మనం పొద్దున ఏం చేసాము? కొద్ది మెంతులు, బెండకాయ, దాల్చిన చెక్కని రాత్రి నానబెట్టి పొద్దున్నే తాగాం కదా! ఆ పొద్దున్న తాగిన వాటర్ వల్ల మీరు ఈ మధ్యలో ఏదైనా తిన్నా కూడా బై ఛాన్స్ షుగర్‌ని పెంచే ఫుడ్ తిన్నా కూడా షుగర్ బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయొచ్చు మనం. అంటే మేడం అంటే మీరు చెప్పినట్టు అంటే వాళ్ళు తింటూ ఉన్నా కూడా సో, మీరు చెప్పిన రెమెడీ పాటిస్తే సో, ఆ బ్యాలెన్స్ చేస్తూ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. డెఫినిట్‌గా అండి. ఎందుకంటే, ఇప్పుడు మనం ఎప్పుడన్నా బై ఛాన్స్ ఎటన్నా ఎళ్ళాము, ఒక ముద్ద ఏసేసుకున్నాం అనుకోండి, ఎక్స్‌ట్రా తినేసాము. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ పెరగకుండా కాపాడేసి మార్నింగ్ వాటర్ ఎందుకంటే మార్నింగ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువుంటది స్టమక్‌కి. ఈ మార్నింగ్ పరిగెడుపున 250 ఎంఎల్ వాటర్ తాగేసాం. ఇది ప్రొటెక్ట్ చేస్తది మన బాడీని. మన ప్యాంక్రియాస్‌ని ప్రొటెక్ట్ చేస్తది. మన బాడీలో లివర్‌ని ప్రొటెక్ట్ చేస్తది. బెండకాయ వల్ల షుగర్ ఒకటే కంట్రోల్ కాదండి. ఎన్నో లక్షల కొలది లాభాలున్నాయి బెండకాయ వల్ల. సో, సాయంత్రం పూట దాల్చిన చెక్కని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ రాత్రి పడుకునే ముందు అర గ్లాసంత నీళ్లు అంటే ఒక టీ కప్ అంత వాటర్ గాని, దానికంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆ వాటర్‌లో హాఫ్ స్పూన్ అంత సిన్నమన్ పౌడర్ కలుపుకొని తాగేసేయండి. సిన్నమన్ పౌడర్ నైట్ పడుకునే ముందు అదే దాల్చిన చెక్క పౌడర్‌ని రాత్రి పూట పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో పావు స్పూన్ కలుపుకొని తాగేసి, పొద్దున్న లేచిన వెంటనే ఈ నీళ్ళు తాగడం వల్ల డెఫినిట్‌గా చెప్తున్నానండి. కొద్దిగా కంట్రోల్‌గా ఉండాలండి. నేను కూడా చెప్తాను. కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేయండి. అలా చేయడం వల్ల 7 రోజుల్లో ఇది స్టార్ట్ చేయడానికి ముందు, ఇది స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా తగ్గుతదండి. చాలా కంట్రోల్ అవుతది. ఇది ఒకవేళ మనకు అలవాటయిపోయిందనుకోండి చాలా మంచిగా అనిపిస్తది శరీరం. సో, అలా రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండి, దాల్చిన చెక్క పౌడర్ నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల నైట్ టైమ్స్ మనం పడుకుంటాం గదా! పడుకున్న తర్వాత ఎప్పుడన్నా ఫ్లక్చుయేట్ అయిన తర్వాత కొంతమందికి నీరసం అనిపించడం, చెమటలు పట్టేయడం జరుగుతుంది. ఆ నీరసం కాకుండా, చెమటలు పట్టకుండా షుగర్‌ని బ్యాలెన్స్ చేసేది దాల్చిన చెక్క పౌడర్ రాత్రిపూట తీసుకోండి. ఓకే. కాబట్టి ఈ 2 ప్రాపర్‌గా చేసుకోవడం వల్ల దీంతో పాటు కొన్ని పవనముక్తాసనం ఉంటది, కపాలభాతి ప్రాణాయామం ఉంటది, నాడీశుద్ధి ప్రాణాయామం ఉంటది. ఈ ప్రాణాయామాస్‌తో పాటు కొన్ని ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ కొన్ని చేసుకుంటూ స్ట్రెస్‌ని తగ్గించుకొని డెఫినిట్‌గా ఈ 2 చేయడం వల్ల ఎందుకంటే నేను కామన్‌గా చెప్పట్లేదండి. వేల కొలది కేసెస్ నా దగ్గరికొచ్చినప్పుడు నేను ఒక సింపుల్ వే డయాబెటిస్‌తో పాటు ఇంకా రకరకాల సమస్యలుంటాయి వాళ్ళకి. ఆ సమస్యల వాళ్ళకి వేరే రెమెడీ ఉంటది. బట్ ఓన్లీ డయాబెటిస్ ఉంటే మాత్రం అదే చెప్తాను చాలా మందికి. డయాబెటిస్ ఉంది అంటే ఓన్లీ ఫాలో అవ్వచ్చు.
డయాబెటీస్తో పాటు మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్తో పాటు మీకు బీపీ ఉంది, అంటే ఒక్కొక్క శరీరం తత్వం ఉంటుంది కదా. ఆ వీడియో చూసాము, ఫాలో అయిపోయాము, మాకు తగ్గలేదని చెప్పి భయపడినాం కొంతమంది అంటుంటారు. నేను అంటాను, ఆ వీడియోలో మనం ఏం చెప్పాము, డయాబెటిక్ని కంట్రోల్ చేసే వాటర్ అని చెప్పాము. డయాబెటిక్తో పాటు ఇంకేముంది అతర సమస్యలు ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనం రిప్లై ఇద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళలో బీపీ ఉందనుకోండి, వాళ్ళతో కొన్ని కాంబినేషన్స్ యాడ్ చేద్దాం డెఫినెట్గా. అట్లా యాడ్ చేయొచ్చు, కానీ ఒకే ఫ్లోలో అలా తీసుకుంటే రిజల్ట్స్ రావట్లేదంటే అది మీరు విన్న విధానాన్ని బట్టి ఉంటుంది, మీరు చేసుకునే విధానం, మీ శరీర తత్వం ఎలా ఉందో దాన్ని బట్టి వెళ్తే బెటర్. సో డయాబెటీస్ ఓన్లీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఈ వాటర్, సాయంత్రం పూట దాల్చిన చెక్క పౌడర్ నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్య ఉన్నా కూడా డెఫినెట్గా మంచి నిద్ర పడుతుంది. సో షుగర్ని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మేడం డయాబెటీస్ మనకు ఉందని ఎలా గుర్తించాలి? అండ్ అట్ ద సేమ్ టైం హెచ్‌బీఏవన్‌సీ లెవెల్ అంటే ఎలా ఉంటే ఆ డయాబెటీస్ ఉంది లేదని మనం గుర్తించొచ్చు? నేను ఒకటి అంటానండి, ఇప్పుడు డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనుకోండి, మనకి ఎప్పుడు శరీరం నార్మల్గా ఉంటుంది, నార్మల్గా దాహం వేస్తుంది, నార్మల్గా యూరిన్కి వెళ్తాం, నార్మల్గా ఆకలేస్తుంది. కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో నిద్ర లేచి యూరిన్కి వెళ్ళడం ఎక్కువ సార్లు మనం యూరిన్కి వెళ్తాము. కొంతమందికి దాహం ఎక్కువ వస్తుంది, అందరికి ఒకే సింటమ్ ఉన్నది. కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తుంది, కొంతమంది సన్నగా అయిపోతూ ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్ నార్మల్గానే ఉంటుంది, చూస్తుంటేనే ఒక నెలలో 2 కేజీలు, 2.5 కేజీ, 3 కేజీలు ఏం యాక్టివిటీ చేయరు, కానీ తగ్గిపోదు. ఇలాంటి కండిషన్స్ ఉంటే కంపల్సరీ మీరు డెఫినెట్గా వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోండి. మీకు ప్రీ డయాబెటిక్ ఉంటే అస్సలు కంగారు పడద్దు. అండ్ ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు డయాబెటిక్ మెడిసిన్స్ లేకుండా 100% న్యాచురల్గా మనం కంట్రోల్లో ఉంచుకుంటేనే డయాబెటిక్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్‌కంట్రోల్‌గా తింటున్నాం, అన్‌కంట్రోల్ స్ట్రెస్ ఉందంటే ఖచ్చితంగా మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మన ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మనం కంట్రోల్. హెచ్‌బీఏవన్సీ అన్నారు కాబట్టి మనం ఏమంటాం, 5.7 కానీ 6 లోపల ఉండాలి మనకి ఖచ్చితంగా. 6 లోపల లేదనుకోండి హెచ్‌బీఏవన్సీ, ఖచ్చితంగా వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ కానీ, కొంతమంది డయాబెటిక్ హై లెవెల్స్ వెళ్తున్న కూడా ఉండొచ్చు. కొంతమంది 9, 10 కూడా ఉంటాయండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా నా దగ్గర డయాబెటిక్ ఉందో లేదో ఒకసారి వచ్చారు. సింప్టమ్స్ అన్నీ ఇలాగే ఉందంటే నేను వెళ్ళి హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్ టెస్ట్ అనమాట ఇది. వెళ్లి చేయిస్తే వాళ్ళకి 9.7 ఉంది. సో అప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఫుడ్ కంట్రోలింగ్ చేసేసి ఎవ్రీ వారానికి ఒక్కసారి వాళ్ళ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే కొద్దిగా కంట్రోల్ వచ్చింది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి వాళ్ళ విషయంలో. అండ్ కంపల్సరీ వాళ్ళకి రెగ్యులర్ యోగా కూడా చేయించాం. కొద్దిగా కంట్రోల్‌కి వచ్చాక వాళ్ళ బాడీ కొద్దిగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం గానీ, సన్నగా అయిపోయారు వాళ్ళు. వెయిట్ పుట్ ఆన్ అవ్వడం గానీ, సో వాళ్ళ బాడీలో బ్యాక్ టు నార్మల్ ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి, కానీ బాగా జరిగిందనమాట. సో అందుకని ఫస్ట్ దేనికి భయపడకండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్‌గా తీసుకుంటే ఏ సమస్య మన శరీరం వరకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు ఫుడ్ విషయంలో యాక్చువల్లీ మార్నింగ్ అయితే మీరు అది రెమెడీ చెప్పారు, తీసుకోమని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్‌నూన్ కానీ నైట్ లంచ్ కానీ మనం ఏం తింటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకు మంచిదంటారు? నేనదే చెప్పానండి. ఇప్పుడు ఇంతకుముందు గూడా రాగి, జొన్న, సజ్జ, బార్లీ జావ తీసుకోవచ్చు. దానివల్ల కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని బాడీ తత్వాలు ఏమంటాయంటే, రాగి తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని తత్వాలు. ఇలాంటి వాళ్ళలో కొద్దిమందికి పైల్స్ ఉండొచ్చు, కొంతమందికి బాడీ వాతం ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో రాగి పడదు. కానీ చాలా వరకు రాగి కేసెస్ రాగి బాగా పడుతుంది. రాగి జావ తీసుకోవడం వల్ల, రాగి సంగటి తీసుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ లేదు. మధ్యాహ్నం పూట కొద్దిగా రైస్, కొద్దిగా రాగి పిండి వేసుకొని మంచి సంగటిలాగా చేసుకొని తినొచ్చు. లేదు రాగి పడట్లేదు అనుకోండి, రాగి వల్ల షుగర్ కంట్రోల్ లేదు, జొన్న పిండి తీసుకోండి, సజ్జ పిండి తీసుకోండి, బార్లీ 4 కలిపేసి పౌడర్ చేసుకొని దాన్ని సంగటిలాగా చేసుకొని తినొచ్చు మధ్యాహ్నం పూట. డిన్నర్‌లో మ్యాక్సిమం ఏదైనా టిఫిన్ పెట్టుకుంది 6:30, 7 కల్లా డిన్నర్ ఫినిష్ చేయండి. పడుకోవడానికి 3 అవర్స్ ముందు నోట్లోకి ఏం వెళ్ళొద్దండి. ఒక ఏదన్నా పల్చగా మజ్జిగ ఏదైనా తాగలిగితే మీకు ఆకలేసి తాగొచ్చు. తొందరగా తినేసి తొందరగా పడుకున్నారనుకోండి, హెల్తీగా డయాబెటిక్‌ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నిజంగా మేడం ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటించి వాళ్ళు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకుంటారని చెప్పేసి ఆశిద్దాం మేడం. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే.